నేను ప్రొడక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. దాంట్లో ఐడీ, నేము, కేటగరీ ఇలా కొన్ని ప్రాపర్టీస్ అనేవి తీసుకున్నాను. ఈ ఆబ్జెక్ట్‌లో నేను ఏవైతే ప్రాపర్టీస్ తీసుకున్నానో అవన్నీ నేను తర్వాత మోడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్ యొక్క ఐడీ మార్చాలని అనుకుంటే ప్రొడక్ట్ డాట్ ఐడీ 500 పెడితే ఇలా మనకి వర్క్ అయిపోద్ది. ఆ ప్రాపర్టీస్ ఏమి మోడిఫై అవ్వకూడదనంటే జనరల్‌గా మనం ఏం చేస్తాము ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అనే మెథడ్‌లో ఏ ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీస్ మోడిఫై అవ్వకూడదో అది ఇవ్వాలి. ఫ్రీజ్ అనే మెథడ్ కాల్ చేసిన తర్వాత దాని యొక్క ఐడీని అప్డేట్ చేస్తున్నాను. అండ్ కన్సోల్‌లో ఆ ప్రొడక్ట్‌ని ప్రింట్ చేస్తున్నా. ఐడీని మార్చాను. కానీ అది అప్డేట్ అవ్వలేదు. 201 అలానే ఉంది. నేను ఐడీనే కాదు ఆ ఆబ్జెక్ట్‌లోని ఏ ప్రాపర్టీనైనా నేనిప్పుడు మోడిఫై చేయలేను. ఎందుకంటే నేను ఫ్రీజ్ అనే మెథడ్ కాల్ చేశాను కాబట్టి. ప్రొడక్ట్ యొక్క లాక్ వాల్యూ ఫాల్స్ చేస్తున్నాను. ఇప్పుడు మన రిక్వైర్‌మెంట్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్ అనే ఆబ్జెక్ట్‌లో ఐడీ ఒక్కదాన్నే నేను మోడిఫై చేయకూడదు. రిమైనింగ్ ఏదైనా మోడిఫై చేసుకునే ఫీచర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఈ ఫ్రీజ్ అనే మెథడ్ యూజ్ చేస్తే ఏమవుద్ది, ఐడీనే కాదు ఇంక దేన్ని గూడా మార్చలేము. కానీ నేను స్పెసిఫిక్‌గా ఏదో ఒక ప్రాపర్టీని మాత్రమే మోడిఫై చేయకుండా మనము ఒక రూల్ అనేది యాడ్ చేయాలనంటే, ఏం చేయాలనంటే ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఈ మెథడ్‌లో ఫస్ట్ ఇన్‌పుట్ ఏమో ఏ ఆబ్జెక్టో ఇవ్వాలి. ప్రొడక్ట్ అనే ఆబ్జెక్ట్. సెకండ్ ఇన్‌పుట్ ఏమో దానిలో ఏ ప్రాపర్టీ మనం మోడిఫై చేయకూడదు అని అనుకుంటున్నామో దాన్నివ్వాలి. సో, ఐడీ అనేది ఇవ్వాలి. సో, అది స్ట్రింగ్ ఫార్మ్‌లో ఇవ్వాలి. థర్డ్ ఇన్‌పుట్ ఒక ఆబ్జెక్ట్ పాస్ చేయాలి. దీంట్లో రైటబుల్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చి ఫాల్స్ అనివ్వాలి. ఐడీ మాత్రమే మోడిఫై చేయలేము. అండ్ ఇక్కడ ఇన్ స్టాక్ అనేది మోడిఫై చేయగలిగాము. ఎందుకనంటే నేను ఓన్లీ ఐడీ మాత్రమే మోడిఫై చేయకూడదు అని చెప్పి దానికి మాత్రమే రైటబుల్ అని చెప్పి ఫాల్స్ అని ఇచ్చాను. ఐడీతో పాటు ప్రైస్‌ని కూడా మోడిఫై చేయకూడదు అని అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయాలి? ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ అని మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసి, ఈ ఐడీ ప్లేస్‌లో ప్రైస్ అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు నేను ప్రైస్‌ని కూడా మోడిఫై చేయలేననమాట. ప్రొడక్ట్ డాట్ ప్రైస్ ఈస్ ఈక్వల్ టు 3000 అని చెప్పి ఇస్తున్నా. సో, మనకి ప్రైస్ కూడా మోడిఫై అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఎన్ని కావాలంటే అన్ని ఇలా సెపరేట్‌గా రాసుకునే కన్నా మనకి ఇంకొక మెథడ్ ఉంది. ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీస్. దీంట్లో మనం ఏం చేయాలనంటే ఫస్ట్ ఇన్‌పుట్ ఏమో ఆబ్జెక్ట్ నేము, సెకండ్ ఇన్‌పుట్ ఏమో ఒక ఆబ్జెక్ట్ ఇవ్వాలి. ప్రొడక్ట్ అనే ఆబ్జెక్ట్‌లో ఒక్కొక్క ప్రాపర్టీ యొక్క కాన్ఫిగరేషన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడీ చెప్పాలి అని అనుకుంటే ఐడీ కాలమ్ అని చెప్పి ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్‌ని పాస్ చేయాలి. దాంట్లో డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఇచ్చుకోవచ్చు. రైటబుల్, ఫాల్స్ అని చెప్పి ఇస్తున్నా. ప్రైస్ కూడా మోడిఫై అవ్వకూడదు అని అనుకున్నా. సో, ప్రైస్ అనేది ఇంకొక కీ. దాంట్లో రైటబుల్, ఫాల్స్ ఇలా ఇచ్చుకోవచ్చు. సో, మనం ఇండివిడ్యుయల్‌గా కావాలనుకుంటే డిఫైన్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్రాపర్టీస్ కాన్ఫిగరేషన్ చేయాలి అని అనుకున్నాం డిఫైన్ ప్రాపర్టీస్ అని యూజ్ చేయాలన్నమాట.